హాయ్ హలో దోస్తో వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎన్ అడ్డా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను సారీ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను గత కొద్ది రోజులు వీడియో చేయలేకపోయాను. సో ఈ వీడియో కొంచెం లేట్గా పెట్టాను, దాని గురించి సారీ చెప్తాను. ఫస్ట్ ఈరోజు మనం చెప్పబోయే నోటిఫికేషన్ ఏంటంటే, మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే ఆల్రెడీ తెలిసి అప్లై చేసుకున్నారో మంచిదే, ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి చేస్తున్నాను ఈ వీడియో. సో ఈ వీడియోలో వెళ్ళిపోదాం. ఏంటంటే ఫస్ట్ ఈ ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, మనకి స్టార్ట్ అయింది 5th నుంచి స్టార్ట్ అయిందనమాట. చూడండి, ఇక్కడ మనకి 5th నుంచి స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు ఆన్లైన్ జరుగుద్ది అంటే 14th అక్టోబర్ 2024 వరకు ఆన్లైన్ జరుగుద్ది అనమాట. ఇది అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అనమాట. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 14/10/2024 అనమాట, లాస్ట్ డేట్ అనమాట. ఓకే, అయితే ఆన్లైన్ ఫీ మనం ఎప్పుడైతే లాస్ట్ డేట్ వరకు కట్టుకోవచ్చు అంటే, దానికన్నా మన లాస్ట్ డేట్ నుంచి ఒక 1 డే ఎక్స్ట్రా మనం కట్టుకోవచ్చు అనమాట. అది 15 వరకు ఇచ్చాడనమాట అదంతా. సో ఓన్లీ మనకి 15 వరకు ఇచ్చాడనమాట. 15 లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్ పేమెంట్కి. అలాగే మనకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్కి ఏమైనా డేట్ ఇచ్చాడంటే ఆ డేట్ ఇచ్చాడండి. అదేంటంటే మనకి 5/11/2024 నుంచి 7/11/2024 అంటే 2 డేస్ ఇచ్చాడు. నవంబర్ 5th నుంచి నవంబర్ 7th వరకు 2 డేస్ మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది కరెక్షన్కి అనమాట. సో అయితే ఆన్లైన్ అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని యొక్క ఏజ్ క్రైటీరియా ఏంటి, దాని యొక్క అప్లికేషన్ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ ఏంటి అనేది పూర్తి తెలుసుకుంటే చూడండి. అయితే చూడండి, అయితే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి అని తెలుసుకున్నాం. అయితే దీంట్లో పే స్కేల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటే చూడండి. దీంట్లో పే స్కేల్ అనేది మనకి 18,000 నుంచి ఏదైతే లెవెల్ 1 పోస్టులు ఉన్నాయో అది ఎన్సీబీ ఉంది కదా, దానికైతే ఎంత ఉంటుందంటే 18,000 స్టార్టింగ్ నుంచి అనమాట 56,000 వరకు అనమాట. అయితే ఏదైతే లెవెల్ 3 ఉన్నాయో దాని యొక్క స్కేల్ ఎంత అంటే మనకి 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది అనమాట. అయితే దీంట్లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయని దాని గురించి తెలుసుకుందాం. వేకెన్సీస్ చూసుకుంటే చూడండి, వేకెన్సీ అనేవి టోటల్గా ఎస్ఎస్సీలో వేకెన్సీ వచ్చిన వేకెన్సీ మనకి ఎన్ని ఉన్నాయంటే చూడండి, ఇక్కడ 39,000 ఉన్నాయన్నమాట. 39,481 ఉన్నాయి. అయితే ఇందులో ఏ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, అమ్మాయిలకి ఎన్ని ఉన్నాయి, అబ్బాయిలకి ఎన్ని ఉన్నాయని దాని గురించి తెలుసుకుంటే, మనం బీఎస్ఎఫ్లో ఓవరాల్గా చూసుకుంటే మనకు బీఎస్ఎఫ్లో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే మనకి బీఎస్ఎఫ్లో టోటల్గా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అయితే 13,000 ఉన్నాయి, 13,306 ఉన్నాయి. అలాగే అమ్మాయిలకి ఎన్ని ఉన్నాయంటే 2,348 ఉన్నాయి. టోటల్గా అమ్మాయిలకి బీఎస్ఎఫ్లో ఎన్ని ఉన్నాయంటే 15,657 ఉన్నాయన్నమాట. 654 ఉన్నాయి. అలాగే సిఎస్ఎఫ్లో అబ్బాయిలకి ఎన్ని ఉన్నాయంటే 6,430 ఉన్నాయి. అలాగే అమ్మాయిలకి ఎన్ని ఉన్నాయంటే 715 ఉన్నాయన్నమాట. టోటల్గా మనకి 7,145 అందరికి కలిపి ఉన్నాయన్నమాట. అయితే సిఆర్పిఎఫ్లో ఎలా ఉన్నాయంటే చూడండి, సిఆర్పిఎఫ్లో మేల్ క్యాండిడేట్స్కి 11,299 ఉన్నాయి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 116 ఉన్నాయి. టోటల్గా మనకి 242 ఉన్నాయి. అలాగే టోటల్గా మనకి 11,541 ఉన్నాయి అనమాట. అది సిఆర్పిఎఫ్. అయితే ఎస్ఎస్బీలో ఎలా ఉన్నాయంటే ఎస్ఎస్బీలో మేల్ క్యాండిడేట్స్కి 819 ఉన్నాయి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఏం లేవు, టోటల్గా 819 ఉన్నాయి ఎస్ఎస్బీలో. ఐటీబీపీలో అయితే మనకి మేల్ క్యాండిడేట్స్కి 2,564 ఉన్నాయి. అలాగే అమ్మాయిలకి 224 ఉన్నాయి. టోటల్గా మనకి అమ్మాయిలకి 453 ఉన్నాయి. టోటల్గా మనకి 3,000 ఉన్నాయండి, 3,017 ఉన్నాయి. అలాగే అస్సాం రైఫిల్స్కి ఎన్ని ఉన్నాయంటే మేల్ క్యాండిడేట్స్కి 1100 మనకి 48 ఉన్నాయి. అలాగే ఒక నిమిషం చూడండి. అలాగే మనకి అస్సాం రైఫిల్లో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే మనకి 1,248 ఉన్నాయన్నమాట. అలాగే ఎస్ఎస్ఎఫ్ ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్లో మనకి మేల్ క్యాండిడేట్స్కి 35 ఉన్నాయి. టోటల్గా అమ్మాయిలకి ఏం లేవు, టోటల్గా 35 ఉన్నాయి. అలాగే ఎన్సీబీలో మనకి 11 ఉన్నాయి, అమ్మాయిలకి 11 ఉన్నాయి. టోటల్గా 22 ఉన్నాయి అన్నమాట. అయితే టోటల్గా ఓవరాల్గా మనకి వేకెన్సీస్ 39,000 మనకి ఎన్ని ఉన్నాయంటే 39,481 టోటల్గా ఉన్నాయన్నమాట. ఇది మనకు వేకెన్సీస్ గురించి తెలుసుకున్నాం. అయితే వేకెన్సీ తెలుసుకున్నాం కదా, అయితే దాని యొక్క ఏజ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటే మనకి
ఈ ఏజ్ అనేది 18 to చూడండి ఇక్కడ ఏజ్ అనేది మనకి 18 to 23 ఉండాలన్నమాట. అది ఎప్పటి వరకు అంటే మనకి 1 January 2025 కల్లా మనకి 18 to 23 మధ్యలో ఉండాలి. అలాగే మనకి దీంట్లో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అదే ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఉంటాయంటే చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూడండి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఉంది. అలాగే ఓబీసీకి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years ఉంటుంది అన్నమాట. అలాగే మనకి ఇంకేమున్నాయంటే ఏజ్ రిలాక్సేషన్ తెలుసుకున్నాం. అలాగే దీని యొక్క క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనే దాని గురించి తెలుసుకుంటే మన క్వాలిఫికేషన్ 10th class ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి 10th class ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ మనం ఇక్కడ హైలైట్ చేస్తాం కొంచెం టెక్స్ట్ని చేయండి. ఇక్కడ చూడండి 10th class ఉండాలన్నమాట. అది కూడా మనకి ఎప్పుడులోనే కంప్లీట్ అయ్యి ఉండాలంటే 1 January 2025 కల్లా కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటే దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఎలాగంటే ఫస్ట్ మనం దీనికి ఎవరైతే ఎస్ఎస్సి ఇంతకుముందు అప్లై చేసుకుని ఉన్నారో దాన్ని ఓటీఆర్ క్రియేట్ చేసి ఉంటారు, వన్ టైం రిజిస్ట్రేషన్. దాని ద్వారా మనం దాని లోపలికి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఆటోమేటిక్గా అందులో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చూపిస్తుంది ఎస్ఎస్జిడి అని. దాంట్లో మీరు అప్లై చేసుకుంటారు. ఎవరైతే ఫస్ట్ టైం ఇంతవరకు ఎస్ఎస్సికి ఆన్లైన్ చేయలేదో వాళ్ళు ఫస్ట్ ఓటీఆర్ క్రియేట్ చేసి తర్వాత అప్లై చేయాలన్నమాట. సో అయితే దీని యొక్క ఫీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. చూడండి అయితే అప్లికేషన్ ఫీజు ఎలా ఉందంటే ఎవరైతే చూడండి ఇక్కడ హైలైట్ చేస్తాము. ఇక్కడ ఫీ డీటెయిల్స్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఫీ డీటెయిల్స్ చూడండి మనకి 100 రూపాయలు ఉందన్నమాట. అది ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో అలాగే ఎక్సలెన్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదన్నమాట. నార్మల్ ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంటారో అలాగే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 100 రూపీస్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫీజు డీటెయిల్స్ అనమాట. సో అయితే మనం ఆల్రెడీ కరెక్షన్స్ డేట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. అది ఎప్పుడు ఏంటనేది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇంకొకసారి చూద్దాం ఇక్కడ కరెక్షన్ డేట్ అనేది. కరెక్షన్ డేట్ చూడండి ఇక్కడ కరెక్షన్ డేట్ అనేది మనకి 5/11/2024 నుంచి 7/11/2024 వరకు అనమాట. ఇది కరెక్షన్ అనమాట. ఓకే, అయితే ఇది ఏమైనా కరెక్షన్స్ ఉంటే మ్యాక్సిమం కరెక్షన్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ డేట్లో రీకరెక్ట్ చేసుకుని, లేకపోతే తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇవన్నీ సెంటర్స్ అనమాట. మీరు మీ యొక్క దగ్గర ఏ లొకాలిటీలో ఉంటుందో దాని దగ్గరలో ఉండే సెంటర్ని అప్లై చేసుకుంటారు. ఓకే, అది దీని యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటే చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనకి 4 parts ఉంటాయి. అందులో జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనకి టోటల్గా 80 questions ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పార్ట్లో 20 questions ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks ఉంటుంది అనమాట. ఇది అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 20 marks, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అనేది 20 marks ఉంటుంది. ఎలిమెంటరీ మ్యాథ్స్ 20 marks ఉంటుంది. అలాగే మనకి ఇంగ్లీష్ కూడా 20 marks అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, చూడండి ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది సిబిటీలో ఉంటుంది. అయితే ప్రాసెస్లో ఏంటంటే మనకి తర్వాత పిఎస్టీ ఉంటుంది, అలాగే పిఈటీ కూడా ఉంటుంది. అయితే దాని యొక్క డీటెయిల్స్ ఎలా ఉంటుంది, మెయిన్ అన్నిటికన్నా ముందు అప్లికేషన్ ప్రాసెస్లో మనం అప్లై చేసుకున్నప్పుడు వేకెన్సీ ఇస్తాం కదా, దాని యొక్క ఆప్షన్ ఇస్తాం. ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. ప్రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రిఫరెన్స్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. అది ఒకసారి మీరు వెళ్ళి నా ఛానల్లో మనకి చూస్తే మీకు దొరుకుద్ది అనమాట. ఎస్ఎస్జిడి ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఒక వీడియో చేస్తాను, అది చూడండి ఒకసారి. అలాగే ఫిజికల్ అదే పీఈటీకి ఎలా ఉంటుందని తెలుసుకుంటే పీఈటీలో మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 km రన్ ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 km రన్ ఉంటుంది. చూడండి ఇక్కడ 5 km రన్ మేల్ క్యాండిడేట్స్కి 24 minutesలో ఉంటుంది అనమాట ఇది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 ఉంటుంది. వాళ్ళకి 8.5 minutes అనమాట టైమింగ్ అనమాట. అలాగే ఎవరైతే లడాక్ రీజియన్లో ఉన్నారో వాళ్ళకైతే 1.6 ఉంటుంది అనమాట మేల్ క్యాండిడేట్స్కి 7 minutesలో. అలాగే అమ్మాయిలకి అయితే 800 meters ఉంటుంది ఇన్ 5 minutes అనమాట. ఇది
పీఈడీ అనమాట. పిఎస్టీ అంటే మనకి హైట్ను వెయిట్ చూస్తారు. అందులో హైట్ అనేది మేల్ క్యాండిడేట్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, ఇది అయితే హైట్ కూడా రిలాక్సేషన్స్ ఉన్నాయన్నమాట. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మేల్ అయితే 162 ఉంటారు, అలాగే ఫీమేల్ అయితే 150 ఉండాలి. అలాగే ట్రైబ్ క్యాండిడేట్స్ ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇంకా తక్కువ హైట్ ఉంటుంది, వాళ్ళకి 157 ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి, అమ్మాయిలకి అయితే 147.5 ఉంటుంది అనమాట. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎక్స్ట్రీమ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారో వాళ్ళకి 160 ఉంటుంది, అలాగే 147 కూడా ఉంటుంది అనమాట. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనకి గౌహతి, మనకి అంటే నార్త్ ఈస్ట్లో ఉంటారు కదా హిల్ ఏరియాస్లోనే, వాళ్ళకి 165 నుంచి 155 ఉంటాయి అనమాట. ఇవి హైట్ రిలాక్సేషన్స్ అనమాట. మనకు మాత్రం 170, అమ్మాయిలకైతే అబ్బాయిలకైతే 170 ఉండాలి, అమ్మాయిలకైతే ఖచ్చితంగా 157 ఉండాలి అనమాట. ఓకే, ఇది స్కీమ్ ఆఫ్లో మనకి ఏంటి దీని పిఎస్టీ అనమాట. పిఎస్టీలో హైట్ గురించి ఇప్పుడు చెస్ట్ గురించి తెలుసుకుంటే, ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 80 సెంటీమీటర్స్ అనేది మామూలుగా ఉండాలి, తర్వాత ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ రావాలి. అలాగే అమ్మాయిలకి అయితే ఎటువంటి చెస్ట్ అనేది కొలవడం అనేది జరగదు అనమాట. సో వెయిట్ కూడా మన హైట్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు వెయిట్ కూడా ఉండాలన్నమాట. ఓకే, ఇదంతా పిఎస్టీ అనమాట. సో అయితే పిఎస్టీ అయ్యాక ఇంకేముండదంటే మనకి ఎవరైతే ఫిజికల్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మళ్ళీ మెడికల్ జరుగుతుంది అనమాట. మెడికల్లో కూడా మనకి ఇంకో ఛాన్స్ కూడా జరుగుతుంది, రీమెడికల్ ఉంటుంది. రీమెడికల్ కూడా క్వాలిఫై అయితే వాళ్ళకి అప్పుడు మెరిట్ లిస్ట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరైతే మెరిట్ లిస్ట్లో నేమ్స్ ఉంటాయో వాళ్ళకి జాబ్స్ వచ్చినట్టు అనమాట. ఇది అనమాట మొత్తం అప్లికేషన్ గురించి, ఎస్ఎస్సి జీడీ గురించి. సో ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లై చేయండి, ఎందుకంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 39,000 ఉన్నాయి అటు ఇటుగా. సో అసలు మిస్ అవ్వద్దు ఈ ఛాన్స్ని. అలాగే మెయిన్ ప్రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి పెట్టండి. ఏం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, మనకి ఏదో ఒకటి అప్లై చేసినాం ఫస్ట్ ఎక్కువ మార్క్స్ రావడం, ప్రిఫరెన్స్లో ఏదో పడితే ఇచ్చడం వల్ల మంచి జాబ్ని రాకపోవడం అనేది చాలా సందర్భాలు నేను చూశాను. సో అలాంటి జరగకుండా ఉండడం గురించి నేను దాని గురించి ఒక వీడియో చేశాను, అది మీరు ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరివన్. చూడండి, ఇది అనమాట టోటల్ వేకెన్సీస్ అనేది. ఇంకొకసారి చూడండి వీడియో, ఎవరికైతే అర్థం కాలేదో, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవరివన్, ఆల్ ది బెస్ట్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ని అన్నింటినీ షేర్ చేయండి, దాని ద్వారా మాకు హెల్ప్ అవుతుంది, ఒక మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఎవరివన్. జై హింద్.